అప్డేట్ చూద్దాం. డోన్ ఎమ్మెల్యే అభ్యర్థిగా బుగ్గన రాజేంద్రనాథ్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలను డోన్ రిటర్నింగ్ ఆఫీసర్ కి సమర్పించారు. నామినేషన్ ర్యాలీలో మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఈ రోజు 100 పడకల ఆసుపత్రి అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు బీసీ సంక్షేమ పాఠశాల అభివృద్ధి కాదా అని అడుగుతా ఉన్నా. ఐటీఐ అభివృద్ధి కాదా, పాలిటెక్నిక్ అభివృద్ధి కాదా, సోషల్ వెల్ఫేర్ స్కూల్ అభివృద్ధి కాదా, చెరువులకు నీళ్లు అభివృద్ధి కాదా, చివరకు డోన్ లో ఎక్కడ లేని విధంగా మామూలుగా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉండవలసిన కేంద్రీయ విద్యాలయం తెచ్చిన మాట అభివృద్ధి కాదా అని అడుగుతాం. నీళ్లు లేక అల్లాడిపోతా ఉన్నాం. ఒక్క ఎకరకు కూడా నీటిపారుదల లేని నియోజకవర్గం డోను. ఈరోజు 36 చెరువులకు నీళ్ళిచ్చి వచ్చే సంవత్సరం నుండి 36 చెరువులకు కూడా సమృద్ధిగా నీళ్లు ఇవ్వబోయేది అభివృద్ధి కాదా అని అడుగుతాం. ఈరోజు తాగేదానికి నీళ్లు లేకుండా ఉంటే గోరుకల్లు అంటే ఎక్కడ? పాణ్యం దగ్గర. గోరుకల్లు నీళ్ళు అంటే ఎక్కడ నీళ్లు? భారతదేశం పైకి శ్రేష్టమైన తుంగభద్ర నీళ్లు కృష్ణాలో కలిసిన తర్వాత గోరుకల్కి వస్తా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా. ఆ నీళ్లను 50 కిలోమీటర్లు తెచ్చి బేతంచెర్లలో 8 ఎకరాలలో శుద్ధి చేసి నీళ్ల సీసాలో ఉండే నీళ్ల కంటే కూడా శ్రేష్టమైన నీళ్లు ఊరికి కాదు, నలుమూలలు, ఇటువైపు ఇంద్రాంపల్లె, అటువైపు కొత్తబూర్సు, అటువైపు వంకమిట్టపల్లె, అటువైపు కౌలుపల్లె, అటువైపు బుగానపల్లె తాండా, అటువైపు సిమెంట్ నగరు, అటువైపు బెండేకల్లు, 4 మూలల కూడా ఊరికి కాదు ఇంటింటికి కూడా భారతదేశంలోనే శ్రేష్టమైన నీళ్లు ఇవ్వగల మాట అభివృద్ధి కాదా అని అడుగుతాం. ఇక్కడ నుండి డోన్ నుండి వెంకటారపురం పోతూ ఉంటే, డోన్ నుంచి దురపల్లెకు పోతూ ఉంటే వారానికి ఒక యాక్సిడెంట్ జరిగేది. హైవే మీద 2 బ్రిడ్జిలు కట్టి సర్వీస్ రోడ్డు వేసిన తర్వాత ఒక్క యాక్సిడెంట్ లేకుండా చూసుకున్న మాట, ఆ 70 కోట్లు ఖర్చు పెట్టిన మాట అభివృద్ధి కాదా అని అడుగుతాం. వాళ్ళు మాత్రము ఏ మాత్రము కూడా చలనం లేకుండా అభివృద్ధి కాదు అని అంటూ ఉన్నారు. పోనీ మాకంటే తెలియదు అభివృద్ధి అర్థము, మీరన్నా చెప్పగలుగుతారు అభివృద్ధి అర్థం అంటే. వాళ్ళ సమాధానం ఏం తెలుసునా? మేమిద్దరం ఒకటి అంటారు. అయ్యా మీరిద్దరు ఒకటే అని చెప్పి 30 సంవత్సరాల నుండి మీరు ఒకవేళ ఒప్పుకొనింటే దాదాపు ఈ రోజు ఈ డోన్ నియోజకవర్గంలో 100 మంది పైగా విధవలు ముండమోపులు ఉండేవాళ్ళు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు పెంచి పోషించిన ఫ్యాక్టరీను ఉండేదే అని చెప్పి అడుగుతా ఉన్నా. ఎక్కడయ్యా అన్యాయంగా ఈరోజు మీరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు? మీ వలన నిర్దాక్షణ్యంగా అర్ధరాత్రి బయట వాల్మీకులు 4 పండుకుంటే ఆ 4ని చండ్రపల్లెలో మరి ఊచకోత కూసినట్లు చంపిన వాళ్ళు మీ పక్కన ఉన్నారా లేదా అని చెప్పి అడుగుతాము. మీకోసము 4 కుటుంబాలు, ఆ 4 కుటుంబాలను చంపిన వాళ్ళను ఈరోజు మీ పక్కన పెట్టుకొని మీరు రాజకీయం చేస్తూ ఉంటే ఇది న్యాయమా భావ్యమా అని చెప్పి అడుగుతా ఉన్నాం. మీకోసము నియోజకవర్గంలో ఒక పెద్ద మనిషిగా భావింపబడిన హుసేనాపురం నాగిరెడ్డి గారిని చంపితే వాళ్ళందరినీ ఈరోజు మీ పక్కన పెట్టుకొని తిరుగుతా ఉన్నారే, ఇది న్యాయమా అని చెప్పి అడుగుతా ఉన్నాం.